ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ల్యాండ్ యాక్ట్ గురించి మాట్లాడిన జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల తాతయ్య. శ్రీరామ్ తాతయ్య గారు, జగ్గేపేట ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ల్యాండ్ సీలింగ్ యాక్టు 1973లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది అధ్యక్ష. భూపరిధి ఎక్కువ భూమి తక్కువ మంది దగ్గర ఉంది, ల్యాండ్ డిస్ప్యూట్ చాలా మంది ఉన్నారని చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పటికి 5 దశాబ్దాలు అయినప్పుడు కూడా సీలింగ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఆర్టీఓ ఆఫీస్లోనో లేక ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్లోనో హైకోర్టు పెండింగ్ ఉన్న అధ్యక్ష. చట్టం వచ్చిన 5 దశాబ్దాలకు కూడా అది ఇంకా పరిష్కారం కావడం చాలా బాధాకర విషయం అధ్యక్ష. అంతేకాకుండా ఆ డిస్ప్యూట్ ఎక్కడే ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డ్స్ మారిపోతాయి, రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి, అడంగులు చేంజ్ అయిపోతూ ఉంటాయి, చివరికి ఆర్టీఓ ఆఫీసులో రికార్డ్స్ కూడా దొరకవు. ఇప్పటికైనా సరే ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉన్నటువంటి డిస్ప్యూట్స్ క్లియర్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అదనపు భూమిని ల్యాండ్ డిస్ప్యూట్కి ఇవ్వడం కానీ, ఇళ్ల స్థలాలుగా లేకపోతే వ్యవసాయ భూములుగా లేక కమర్షియల్ వాడుకొని ప్రభుత్వం వాడుకోవాలి. ప్రత్యేకంగా మా కాన్స్టిట్యూన్సీలో 100 ఎకరాల ల్యాండ్ సీలింగ్ సంబంధించిన డిస్ప్యూట్ చాలా ఉన్నాయి. ముందు ఒక పైలట్గా తీసుకొని మా జిల్లా కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వండి, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ల్యాండ్ సీలింగ్ డిస్ప్యూట్స్ క్లియర్ చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.